అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నేను పూజారెడ్డి, ఇది నా ఛానల్. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజున షూట్ చేసిన వీడియో. అండ్ మీరు ఈ వీడియోలో మేము ఏమేమి చేసినాము అనేది చూడబోతున్నారు. ఏంది గెస్ట్ చేయి. ఇందాక అడిగితేనే గెస్ చేయమన్నావు, మళ్ళీ వచ్చి అడిగినా ఏం చేస్తావు. అందుకే మళ్ళీ గెస్ చేయమని చెప్పి నువ్వు ఆన్సర్ ఇయ్యలేవు కాబట్టి. ఏమో కంకాషన్ నడుస్తుంది. ప్రయోజనం కాదు అది. ఏదో ఎక్స్పెరిమెంట్. సారీ, ఏంటిది? తెలుగు ఇంగ్లీష్ ఇంతే వస్తుంది. నీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది, ఇది రాదు వాయిస్. మ్యాంగో పులిహోరా. ఎస్, మ్యాంగో పులిహోర చేస్తున్నా. దీనిలో ఎంతమంది చేసుకుంటారు మ్యాంగో పులిహోర? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీకు ఇష్టమా మ్యాంగో పులిహోర? ఆబ్వియస్గా వినిపిస్తుంది, మైక్ కాబట్టి వినిపిస్తుంది. అయితే ఇష్టమా? వినిపిస్తుంది అంటే ఇష్టం, లేదంటే లేదా? ఎడిటింగ్ ట్రబుల్ చేస్తావు కదా నువ్వు, చాలా ట్రబుల్ మేకర్. అవును, ఒప్పుకుంటున్నావు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా మ్యాంగో పులిహోర, ఎప్పుడు చేయలేదు నేను. అవునా? ఏమో నాకేం పెద్దగా నచ్చదు. మెస్సీ హోమ్ ఆన్ ఫెస్టివల్ డేస్. వెనకాల నుంచి మా అత్తే వద్దు వద్దు అని చెప్తుంది. ఇందులో ఏముంది? ఇట్లా పులిహోర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళినాను. ఎందుకనంటే పచ్చడి చేస్తాం కదా, ఆ కుండకి కొంచెం బొట్లు పెట్టి స్టడీ పెడదాము అని చెప్పేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నా అనమాట. ఇక్కడ ఉగాది ఇస్ ద న్యూ ఇయర్ ఆఫ్ తెలుగు పీపుల్. యూట్యూబ్ నుంచా? ఈ వీడియో ఒక 100K పోతే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎట్లనో అట్లా. ఎస్, పెడతా. నేను ఫస్ట్ టైం పచ్చడి చేస్తున్నా. ఎట్లుంటుందా టేస్ట్? ఛీ, ఎవ్వరూ అవసరం లేదు, ఇంట్లో చాలు. ఫస్ట్ టైం చేసినందుక ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తుందండి. పుట్నాలు, సోంపు, ఇది వాటర్ మిలన్ సీడ్స్ కదా, మ్యాంగో, కారం, ఉప్పు, వేపాకు, బెల్లం అండ్ చింతపండు నానబెట్టుకున్నా. ఇవన్నీ ఇప్పుడు మంచిగా వాట్ యూ కాల్ దట్ పిసికేసి దీంట్లో వేసేయాలి. అన్నీ వేసేయాలి. వాటర్ మిలన్ సీడ్స్ టేస్ట్ కోసం మంచిగా తాగేటప్పుడు కరకరలాడాలి కదా. మంచిగా తాగేటప్పుడు కరకరలాడాలి కదా. వేసుకుందాం అవి కూడా. ఎందుకు? బాగుంటుంది. ఫస్ట్ టైం మా అత్తయ్య పోలేలు చేస్తున్నారు, నన్ను పచ్చడి చేయమన్నారు. సో అందుకని చేస్తున్నాం. కాకపోతే ఏమైందంటే మధ్యలో పూర్ణం మా అత్తయ్యనే చేసింది, కాకపోతే కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇంకా దానికి టిప్స్ ఏం చేయాలి అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి చేస్తా అని చెప్పేసి ఇంకా నేను ఆ వర్క్ తీసుకున్నాను. మా అత్తయ్య పచ్చడి చేస్తుండే అనమాట. సో ఇంకా మీకు కూడా ఇక్కడ టిప్ ఏంటంటే, మీ కనుక ఎప్పుడైనా పోలేలు చేసేటప్పుడు కానీ పూర్ణాలు చేసేటప్పుడు కానీ పూర్ణం కనుక మెత్తగా అయింది అనుకోండి, శనగపిండి ఉంటుంది కదా, అది కొంచెం ఒక ప్యాన్ మీద వేసి కొంచెం వేడి చేయండి. అంటే పూర్ణంకి తగ్గట్టు క్వాంటిటీ తీసుకోండి. అది శనగపిండి వేడయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోకి కొంచెం పూర్ణం యాడ్ చేసి రెండు కూడా మిక్స్ చేయండి. పూర్ణం నార్మల్గా అయిపోతుంది అనమాట. ఇంకా మీరు దాంతో ఏమంటారు పోలేలనే చేసుకోవచ్చు అండ్ ఆల్సో పూర్ణాలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అట్లా చేసుకున్న తర్వాత ఇంకా నేను పోలేలు స్టార్ట్ చేసేసినాను. అండ్ ఇంకొంచెం మిగిలితే ఇంకా ఆ పూర్ణంని కూడా మా అత్తయ్య ఇక్కడ రెండు కూడా యాడ్ చేసి మిక్స్ చేసి చేస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మా అత్తయ్య స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయింది, ఇంకా కొంచెం మాడిపోయింది అనమాట ఆ పూర్ణం కూడా. ఎస్, చెప్తా, టిప్స్ చెప్తా.
ఎస్ ఏ నాకు పొలాలు వచ్చేసినాయి. ఫస్ట్ టైం ఏం కాదులేండి, అంత ఎక్సైట్మెంట్గా చెప్తున్నా కానీ. ఇప్పుడు అదే చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు పోలేదు. నీకు ఎవరు కనిపిస్తే చేసినట్టు ఏం అదే సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది కదా. అంటే ఇందాక అది నేను చేసినా మళ్ళీ ఏమని చెప్పినా ఇంకా గట్టిగా అయింది కాబట్టి. దాని చపాతీ ఏదో డిఫరెంట్ ఉందా? ఇది చపాతీ వేసే కదా బాల్ కట్టుకొని దాని లోపల పూర్ణం పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రాసెస్ నేను నా ముందు వీడియోలో శ్రీరామనవమి రోజు అండ్ ఆల్సో ఉగాది రోజు కూడా పెట్టినా కాబట్టి మీరు ఒకసారి ఆ బ్లాగ్ కూడా చెక్ చేయండి. అదే పారిపోయింది. మంచిగా వచ్చింది చూడు పోలే. ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ అసలు నేనైతే మార్నింగ్ నుంచి అసలు నార్మల్ వాటర్ కూడా తాగలేదు. ఇంకా ఫస్ట్ తాగింది పచ్చడి అనమాట. చాలా పుల్లగా అనిపించింది ఫస్ట్ అదే కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ లేటే అయిపోయింది అనుకోండి. ఇంకా ఇదనమాట నా ప్లేట్. అన్నీ కొంచెమే తిన్నాను, లేట్ అయింది కానీ తినబుద్ధి కాలేదు. ఇప్పుడు మేము మా ఇంట్లో అయితే అయిపోయిందనమాట ఉగాది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళకైతే చెప్పలే నేను ఇంకా వస్తున్నా అని చెప్పేసి. అడిగినండే డాడీ ఆల్రెడీ కాల్ చేసిండు మార్నింగ్, బట్ నేను పని చేస్తున్నా డాడీ అని చెప్పేసి కాల్ కట్ చేసేసిన. అంటే నిజంగానే పని చేస్తున్నాను అనుకోండి అప్పుడు. చల్లి కెమెరా అయితే మంచిగా అనిపిస్తుంది, కొత్త ఫోన్లో వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఉండొచ్చు మేబీ, బట్ చూద్దాం. వీడియో తీసి అప్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత మంచిగా వస్తుంది ఏంది అని చెప్పేసి. సో లెట్స్ గో. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కమెంట్స్ లో కమెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ మీకు ఉగాది పచ్చడి అంటే ఇష్టమా? నీకు ఇష్టమా డాడీ? నాకు ఇష్టం డాడీ. నాకు కూడా ఇష్టం. నీకు ఉగాది పచ్చడిలో ఏ టేస్ట్ అంటే ఇష్టం? నాకు అన్ని షడ్రుచులు అంటేనే ఇష్టం. షడ్రుచులు ఉప్పు, కారం, పసుపు. షడ్రుచులు అంటేనే అన్ని వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ అన్ని టోటల్ వచ్చేస్తాయి. 7 రుచులలో అన్ని ఇష్టం. 6 సారీ. ఉప్పు, కారం, తీపి, పులుపు, వగరు, చేదు. 6. నాకు అన్ని ఇష్టమేలే. నాకు కూడా పచ్చడిలో వేసుకుంటే అన్ని ఇష్టం, నార్మల్ గా అయితే అన్ని ఇష్టం ఉండదు. పచ్చడి అంటేనే స్పెషల్ కదా, వేసుకుంటాం కాబట్టి. అది ఇయర్లో ఒకసారి కాబట్టి దాన్ని అందరికి ఇష్టపడి తీసుకోవాలి. ఎట్లా పుల్లగా ఉంది ఇది కూడా. అయిందే ఈ గ్లాసులో ఎందుకు మా దగ్గర ఉన్నాయి అంత పుల్లలేదు. పుట్నాలు ఏమైందండి ఇప్పుడు మాట్లాడుతుంది చూడండి ఆయనమ్మ. గుర్తుగా మాట్లాడమంటేనేమో అదే వీడియోలో ఎప్పుడైనా వీడియో తీస్తే మాట్లాడమంటే మాట్లాడదు. ఈరోజు ఏం పండుగ? ఉగాది అయితే ఉగాది శుభాకాంక్షలు అని చెప్పవా? హ్యాపీ ఉగాది అని చెప్పు. హ్యాపీ ఉగాది అందరికి. సబ్స్క్రైబ్ అని చెప్పు నేనమ్మా. సబ్స్క్రైబ్ ఇది సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి. టాటా బాయ్ బాయ్. ఉగాది పచ్చళ్ళు ఏమేమి వేస్తాను నాయనమ్మా? నాయనమ్మా మనం ఎందుకు ఉగాది పచ్చళ్ళు ఉప్పు ఇంకా కారం వేయం? ఉప్పు కారం ఎందుకు వేయం మనం? ఎందుకు వేయం? అందరు వేస్తారుగా. అదే నువ్వు ఎందుకు వేయమంటున్నావు? ఎందుకు అట్లా? మరి మీతో అందరు వేసుకుంటారు కదా, అందరు వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటారు, కారం వేసుకుంటారు. వేసుకుంటారు నాయనమ్మా. చూసినారా మా నాయనమ్మ ఎంత మొండో? వేసుకుంటారంటే ఈయన కూడా విన్నది. వేసుకుంటున్నానమ్మా. పచ్చళ్ళు వేయాలి కారం? మరి ఏమేమి ఉంటాయి? ఇలాచీలు ఏంది? ఇలాచియా
దంచి వేస్తాను నేను మంచి వాసన ఉంటుందని ఒక్కటి మిరియాలు వేస్తారా? మిరియాలు మిరియాలు వేయాలి. ఇలా చేస్తారు. ఇలా చేస్తాను. ఇక అవి వేసి గసాలు వేస్తాం. యాపాకు యాపాకు రాకపోతే వేస్తాం మరి. ఇక అది ఎడున్నదంటే ఒక మీటర్ దొరికింది. నేను పోలేలు తీసుకొచ్చినానమ్మా, తింటావా? తింటే తెచ్చి వచ్చినా మరి పంచు ఫలక్నామాకే పంచు అన్నట్టు ఈమె పంచుల మీద పంచులు. తెచ్చినా తింటే అయిపోతుంది, తెచ్చినా తింటా చూడండి ఎట్లా కౌంటర్లు వేస్తుందో. కౌంటర్లు వేస్తాను. నువ్వు మంచి మా నాకు పంచి పలకనమ్మకి వేసింది అన్నావు కదా. అని చెప్పు. మొన్న చెప్తే నాకు మంచిగా అనిపించండి ఎక్కడ వచ్చే మాట. ఎందుకు మరి నేను మంచిగా ఉంటది. మంచిగా వచ్చినాయా? మంచిగా వచ్చినాయి. మంచిగా సరే ఏం కాదు, బట్ న్యాచురల్ చెప్తుందామే. మళ్ళీ అట్లా తినవు అట్లా ఒక్కటి కూడా. ఎట్లుంది? నాయనమ్మకు సప్పగుంటాయి. నాయనమ్మకు నచ్చలేవు. చక్కెర కలుపుకోవాలంటే చక్కెర కాదు, బెల్లం. అది నేను మంచిగా వచ్చినాయి. నా పూలు ఒకసారి కంపేర్ చేద్దాం పెట్టు. ఇవి షుగర్ అవేమో బెల్లం చేసిన సపరేట్ ఉన్నాయి. కంపేర్ చేయకూడదు. నా పూలు మంచిగా కలర్ఫుల్ వస్తున్నాయి. చూడంగా కెమెరా ఎంత మంచి నాయ కలర్ఫుల్ వస్తున్నాయి చూడు. ఇవి షుగర్ వా? ఇవి షుగర్, ఇది బెల్లం, ఇది కూడా. మేము ఇక్కడ టీవీని ఎంజాయ్ చేస్తుంటే మా మమ్మీ ఇంకా ప్రణతి ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ అయితే చేస్తున్నారు. అక్కడ అయితే చికెన్ డిన్నర్ కుక్ అయితే ఉంది. తీయకొని చెప్పి మమ్మీ వెనకాల నుంచి వద్దు అని చెప్పేసి మా చెల్లె కొప్పు. ఒక్కసారి చూపెట్టు ప్రతి కొప్పు. ఒక్కసారి చూద్దాము, ఒక్కసారి. అరే భలే ఉంది. ఇది కొప్పు ఏంటి ప్రంత్? ఇది మీకు మనం హ్యాంగ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఏం హ్యాంగ్ చేసుకుందాము? ఒక్క నిమిషం ఆగు. మొన్న ఇదే నాప్కిన్ హ్యాంగ్ చేస్తున్నా. క్రేజీ అసలు. ఆ కొప్ప వస్తుంది. అయ్యో, ఆలు బజ్జీలు అయితే టేస్ట్ చేద్దాం మనం. ఓ కాలిపోతున్నాయి. కావాలా మీకు? ఇంకో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు. తీసుకో డాడీ. తీసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు. కాకపోతే చేసింది నేను కాదు. ఎంజాయ్. తింటా. నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన. బాగుందా? వద్దు. నేను నువ్వు తాగుతావా? నాకు కూడా వద్దు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ టు పుజార్జీ 26 యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.